హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ఫర్ 5. ఈరోజు మేము ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాను. క్రిస్పీ దొండకాయ ఫ్రై. అంటే రెస్టారెంట్ స్టైల్లో కానీ మనం ఫంక్షన్స్లో చేస్తుంటాం కదా, సేమ్ అదే అనమాట. సో క్రిస్పీ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దొండకాయలని మంచిగా కడిగేసి తర్వాత పొడవుగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే శనగపిండి, కార్న్ఫ్లోర్, పసుపు, కారం, పెప్పర్, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, ఇంకా జీరా పౌడర్, కొంచెం తగినంత సాల్ట్. తర్వాత ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని బాగా యాడ్ చేసుకోవాలి. అన్నిటిని ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలన్నమాట. మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అందులో వేసేసుకొని సాల్ట్ అన్నీ వేసేసుకున్నాక మంచిగా లంప్స్ లేకుండా మనము తిప్పుకోవాలన్నమాట. బాగా కలుపుకుంటూ ఉంటే అలా లంప్స్ ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. వన్స్ అన్నీ కలుపుకున్నాక లంప్స్ ఉండవు కదా, అప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. స్లోగా వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట. దొండకాయ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. లైక్ షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది, డయాబెటీస్ వాళ్ళకి మంచిది, హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా మంచిదన్నమాట. బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది, కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది, స్కిన్ ఎలర్జీస్ని తగ్గిస్తుంది, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ వాళ్ళకి కూడా వాడచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్ ఆఫ్టర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఇస్తారన్నమాట ఫర్ లాక్టేషన్కి. అలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు మంత్లీ వన్స్ అట్లా ఇంక్లూడ్ చేసుకోండి. ఎవ్రీ వెజిటేబుల్ని ట్రై చేయాలి, ఒకటనే కాదు. సో మనకి వెజిటేబుల్స్లో ప్రతి ఒక్క దాంట్లో ఒక బెనిఫిట్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ ఏమన్నా ఉంటుంది కాబట్టి. సో వీ షుడ్ ఇంక్లూడ్ ఏదో ఒక రూపంలో ఒక్కొక్క వెజిటేబుల్ ఒకటి. అంటే ఎవ్రీ 15 డేస్కి యూ హ్యావ్ టు కీప్ ఆన్ చేంజింగ్ ద వెజిటేబుల్స్ అన్నమాట. ఒకటే ఫ్రీక్వెంట్గా తినడం, ఒక 2 వెరైటీస్ 3 వెరైటీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తూ ఉండండి. తర్వాత నేనేం చేశానంటే వాటర్ పోసుకొని పేస్ట్గా ఫామ్ చేశాను కదా, అందులో స్లోగా కొన్ని దొండకాయలని మిక్స్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కాక అలా వేసుకున్నాను. ఫ్రై చేస్తున్నాను. అవి మంచిగా కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఫస్ట్ ఒక వైపు ఫ్రై అయ్యాక మళ్ళీ తిప్పుకోవాలి మనము. మీడియం ఫ్లేమ్లో మంచిగా వేపుకోండి, క్రిస్పీగా వస్తాయి. హైలో పెడితే మాడిపోతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా చేసుకోండి. ఇగోండి ఆఫ్టర్ కుకింగ్. తర్వాత నేనేం చేశానంటే కొంచెం గ్రీన్ చిల్లీస్ను పల్లీలు వేయించుకొని గార్నిష్ లాగా వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అలా అయినా తినేయచ్చు. సాంబార్లో కానీ టమాటా పప్పు ఇలాంటి వాటిలోకి ఈ ఫ్రై బంచుకుంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది. ట్రై ఇట్, అండ్ పిల్లలు కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. బాయ్.